మంచిదండి. మొదటిగా అర్హత లేని నాకు ఆయన అమూల్య మాటలు అందించటానికి దేవుడిచ్చిన బట్టి ఆ ధన్యతను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే వాక్యాన్ని పంచుకోవటానికి సంఘ సువార్థికులు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి సువార్థికులకు, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు క్రీస్తు దేవత్వం గురించి మనం కొద్దిసేపు ఆలోచిద్దాం. క్రీస్తు దేవత్వం గురించి అయినప్పటికీ మనము దేవుని కుమారుడు అనగా అర్థం ఏమిటో కొద్దిసేపు ఆలోచిద్దాం. అర్థమవుతుందా? సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే ఎండ సమస్య కాదు, యేసుక్రీస్తుని గురించిన సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే సత్య సంబంధులు అనుకుంటున్న వారు మొదలుకొని సత్యాన్ని గ్రహించలేనటువంటి అనేక మంది మధ్య జరుగుతున్నటువంటి ఒక సమస్య, యేసుక్రీస్తుకు దైవత్వం ఉందా లేదా భూమి మీద, ఆయన దేవుడా కాదా భూమి మీద అనే ఈ అంశం మీద చాలా రకాలైనటువంటి సమస్యలు మనం ప్రస్తుతం చూస్తున్నాం చాలా రోజుల నుంచి. ఎందుకు ఈ సమస్య ఇంతగా ఎక్కువైంది అని అంటే మీకు ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు తీసుకెళ్తాను. అందరూ కొంతమంది ప్రశ్నించినట్టుగా యేసుక్రీస్తు దేవుడా దేవుని కుమారుడా, ఇది ప్రశ్న. ఇప్పుడు మనకి సమాజంలో కనపడుతున్న ఆ ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు దేవుడా దేవుని కుమారుడా అని. ఇప్పుడు దేవుడని మనం అనేక మార్లు సహోదరులు చాలామంది సువార్థికులతో సహా చాలామంది కూడా చెప్పేశారు యేసుక్రీస్తు దేవుడే, అందులో ఎలాంటి అనుమానం లేదు అని. భూమి మీద గురించి నేను మాట్లాడుతుంది భూమి మీదే. ఇక దేవుని కుమారుడు అనే దాని గురించి కొద్దిసేపు నేను మాట్లాడతా. దీని గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాలు మీకు మాట్లాడతా. నేను సమాజంలో జరుగుతున్నటువంటి ఒక ఉదాహరణ మీతో చెప్పి తర్వాత వాక్యంలోనికి ప్రవేశిద్దాం. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఒక ఉదాహరణ ఆలోచిద్దాం. ఒక పదాన్ని తీసుకొని బాగా విందాం, జాగ్రత్తగా విందాం. ఒక పదాన్ని మనం తీసుకొని ఆ పదాన్ని ఏలబడి లేదా ఆ పదాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడితే అందులో ఉన్నటువంటి భావం మనకు అర్థం కాదు. ఉదాహరణకి ఒక వ్యక్తి అంటున్నాడు, ఎలాగైనా సరే నేను గవర్నమెంట్ జాబు సంపాదించాలి, గవర్నమెంట్ జాబు నేను పొందాలన్నది నా కళ అన్నాడు అనుకోండి. కొద్దిసేపు బాగా వినండి. గవర్నమెంట్ జాబు నేను సంపాదించాలి, అది నా కళ అన్నాడంటే ఇప్పుడు మనకి చివరిలో కళ అనేది ఉందో చూసారా? ఆ కళ అంటే అర్థమైంది, నిద్రపోయేటప్పుడు మనకు వచ్చేది కళ, అంతేనా? నిద్రపోయేటప్పుడు మనకు వచ్చేది కళ. కాబట్టి నిద్రపోయేటప్పుడు వచ్చే కళ నిజమవుతుందా? ఎందుకైద్ది? కాదు కదా. కాబట్టి ఇతడు కూడా గవర్నమెంట్ జాబు సంపాదించడం నా కళ అంటున్నాడంటే అది కళ అందామా? అది జరగదందామా? అతని మాటల్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే అది నా గమ్యం, అది నా గమ్యం, అది నా గోల్. అది అంటే కళ అనే పదానికి తన ఆంతర్యం ఏంటంటే అది నా సంపాదించాల్సినటువంటి నా గోల్. అది అంటే ఒక పదాన్ని మనం తీసుకుంటే అతడి ఉద్దేశం మనకి అర్థం కాదు. మరొక విషయాన్ని కూడా మీకు చెప్తాను. చాలాసార్లు సేవకులు అన్నట్టుగా మనం కొన్ని షాపులకి వెళ్ళినప్పుడు అక్కడ కస్టమర్ల దేవుళ్ళు అనే బోర్డు కూడా కనపడుతుంటుంది. అర్థం అవుతుందా? కన్ఫ్యూజ్ ఏం చేయట్లేదుగా, బాగా అర్థం చేసుకోండి. ఈ విషయాలు చెబితేనే కొంచెం మనం దేవుని కుమారుడు అనే దాన్ని అర్థం చేసుకోవడానికి బాగుంటుందని చెప్తున్నా. కొన్ని షాపులకి వెళ్ళినప్పుడు
కస్టమర్ల దేవుళ్ళు అని ఒక బోర్డు పెడతారు. అంటే ఏంది దాని అర్థం? కొబ్బరికాయ కొట్టి దండేసి పూజిస్తారని కాదు. అది కాదు. అతని ఉద్దేశం ఏంటంటే, దేవుణ్ణి నేను ఎలాగైతే గౌరవిస్తానో అలాగే నా షాపు దగ్గరకు వచ్చి కొన్నటువంటి వాళ్ళకు కూడా, కస్టమర్లకు కూడా నేను అంతే విలువిస్తాను అని దాని అర్థం. మీకు అర్థం అవుతుందా? అతను తప్ప ఒప్పు అనేది అది వేరే విషయం. దేవునితో కస్టమర్లను పోల్చడం తప్పే. నేను దాని గురించి కాదు మాట్లాడేది, తన ఉద్దేశం గురించి నేను మాట్లాడుతున్నా. ఏమో అర్థం అవుతుందా? కస్టమర్ల దేవుళ్ళు అంటే నేను కొబ్బరికాయ కొట్టి దండలేసి పూజిస్తానని కాదు తన ఉద్దేశం. ఆ యజమానుడి ఉద్దేశం అది కాదు. నేను దేవుణ్ణి ఎలాగైతే గౌరవిస్తానో అలాగే మిమ్మల్ని కూడా అంతే గౌరవిస్తాను అని అతని అర్థం. మనం ఆ పదాన్ని పట్టుకుంటే మనకు అర్థం కాదు. మీకు అర్థం అవుతుందా? అంటే ఒక పదం వెనుకున్నటువంటి ఆంతర్యం వేరు. ఇది మీకు అర్థమైతే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చేసరికి ఈ గందరగోళం అంతా ఎందుకు వస్తుందంటే, ఆయనకున్నటువంటి ఇచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి పేరు ఏంటంటే దేవుని కుమారుడు. అంతే కదా. పేతురు గారు మాట్లాడతాడు. మనకి ఇదే బేస్ మెయిన్. ఈ సమస్యకి చాలామంది ఆయన దేవుడు కాదండి, దేవుని కుమారుడే, కావాలంటే ఇగో ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఈ రెఫరెన్స్ ఉంది, ఇక్కడ ఈ రెఫరెన్స్ ఉందని చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనకి ఎక్కువగా కనపడేది పేతురు గారి ఉద్దేశం. పేతురు గారి దగ్గరకు వచ్చినప్పుడు మత్తయి సువార్త 16:16 ఒకసారి మత్తయి సువార్త 16:16 మత్తయి సువార్త 16:16 అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఇక పేతురు గారు సాక్ష్యం ఇచ్చాడంటే ఇక దాదాపుగా అందరూ కూడా మౌనంగా ఉండాల్సిందే. ఏమర్థం అవుతుందా? పేతురు గారు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువి. అంటే ఇక్కడ మనకి దేవుని కుమారుడనే ఆయన కూడా సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడే అని మనం సమాజంలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి ఇప్పుడు అక్కడ వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈయన దేవుడా దేవుని కుమారుడు అనే ప్రశ్న కాదు అక్కడ వచ్చింది. మనం ఒక విషయాన్ని ఆలోచించేటప్పుడు దానికి వెనక ముందు ఏం జరుగుతుందో మనకు తెలియాలి, అవగాహన ఉండాలా కనీసం. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడు అంటారు. ఇంతకు దేవుని కుమారుడు అంటే అర్థం ఒక్కళ్ళు చెప్పరండి. మీరు ఎవరినైనా అడగండి, దాదాపుగా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు కాదు దేవుని కుమారుడు అని చెప్పేవాళ్ళని దేవుని కుమారుడు అని అంటే అర్థం ఏంటి అని అడగండి, ఎవ్వరు చెప్పరు. రెండు మాత్రం జరుగుతాయి. ఒకటి, సీరియస్ అన్న అవుతారు, చెప్పలేనప్పుడు ఏం చేస్తారు మరి, వాదన పెట్టుకుంటారు. లేదా దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడే ఇంకేముందాడని చెప్పి పక్కెళ్ళిపోతారు. లేదా వాదన పెట్టుకుంటారు చెప్పలేక. ఈ రెండు విషయాలు మాత్రమే జరుగుతాయి అక్కడ. అంతేగాని దేవుని కుమారుడు అంటే అర్థం ఏందో, వాక్యం మనకి ఏం చెబుతుందో అనేది వాళ్ళు గ్రహించరు. వాళ్ళు చెప్పే ఒకే ఒకటి, ఆయన దేవుని కుమారుడే అంటారు. ఎందుకంటే అక్కడ రాయబడింది, ఆ పదం ఉంది, అక్కడ పదం ఉంది కాబట్టి దేవుని కుమారుడు. ఇప్పుడు ఆ భక్తుడు ఆంతర్యం తెలుసా వాళ్ళకి? భక్తుడు ఆంతర్యం తెలిస్తే దేవుని కుమారుడు అనే పదంలో ఏముందో మనకు అర్థమైద్ది. ఆంతర్యం తెలియకుండా ఏం లేకుండా ఆ ఒక్క పదం పట్టుకొని ఆయన దేవుని కుమారుడే దేవుని కుమారుడే, చాలామందికి అయితే ఇదే సువార్త అయింది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు, ఆయనకు దేవత్వం లేదని చెప్పటం ఇదే సువార్త పని అయిపోయింది. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ వచనం దగ్గరకు మళ్ళీ వస్తాను నేను. 16:16 ఇదే మనకు బేస్, మెయిన్ విషయం ఇదే. ఎందుకంటే అక్కడ 4 గ్రూపులను చూపిస్తారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారు సాక్ష్యం ఇవ్వక ముందు 16:14 ఒకసారి 16:14 చదవండి. వారంటే శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారు సమాజం నా గురించి ఏమనుకుంటుంది అని వారిని అడిగినప్పుడు, అంతేనా? ఏమర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు
సమాజం నా గురించి ఏమనుకుంటుంది అని అడుగుతున్నాడు, అంతేనా? అలా చదవకండి దయచేసి, అలా చదివితే అర్థం కాదు మనకి. ఆయన అడుగుతున్నది ఆయన గురించి కాదు, మీరు బాగా వినాలి. ఇప్పటి వరకు మనం యేసుక్రీస్తు ప్రభువారు నా గురించి సమాజం ఏమనుకుంటుందో తెలుసుకోవటానికి ఆ ప్రశ్న అడిగాడు అన్నదే మనకు తెలుసు. అలా చదివితే అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నది ఆయన గురించి కాదు. మనుష్య కుమారుడు అంటే లేఖనాలలో ప్రవక్తలు చెప్పినటువంటి మనుష్య కుమారుడు గురించి సమాజం ఏమనుకుంటుందో అడిగాడు. అర్థమవుతుందా మీకు? బాగా వినాలి. ఇది మనకు మెయిన్. ఇదే ఇక్కడ మనకు అర్థమైతేనే దేవుని కుమారుడు అంటే అర్థమైద్ది మనకి. ఆయన అడుగుతుంది, ఇదిగో మీతో కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి నా గురించి సమాజం ఏమనుకుంటుందో కాదు అడిగింది ఆయన. లేఖనాలలో ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ మనుష్య కుమారుని గురించి సమాజం ఏమనుకుంటుందో అడుగుతాడు. అప్పుడు వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల చరిత్రకి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? అప్పుడు వారు కొందరు బాప్తీసమిచ్చు యోహాను, ఆగిపోండి. ఇప్పుడు బాప్తీసమిచ్చు యోహాను గారు కళ్ళ ముందు కనపడుతున్నాడా లేదా? ఒకవేళ అప్పటికే ఆయన చనిపోయినప్పటికీ వీళ్ళిద్దరు సమకాలికులే కదా. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసమిచ్చు యోహాను గారు సమకాలికులే. సంవత్సరాలేం తేడా ఉండదు, నెల్లే తేడా వాళ్ళిద్దరికీ. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గారి దగ్గరకు వచ్చి బాప్తీసం పొందుకుంటాడు. అలాగే బాప్తీసమిచ్చు యోహాను గారి దగ్గర ఉన్నటువంటి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కూడా వచ్చి శిష్యరికం చేసిన దాఖలాలు మనకు కనపడతాయి. ఇప్పుడు ఈయన గురించి అంటే మనుష్య కుమారుడు గురించి బాప్తీసమిచ్చు యోహాను అని ఒక తెగ చెప్పుకుంటుందంట. ఇంకా కొందరు ఏలియా గారు తెలియదా వీళ్ళకి? ఏమండి, ఏలియా గారు తెలుసా లేదా? ఎక్కడ ఏలియా గారండి? ఎక్కడ? రాజుల కాలంలో ఉన్నటువంటి ఏలియా గారు. ఆ ఏలియా గారి గురించి చెప్తున్నారు. ఆల్రెడీ ఆయన పుట్టాడు, ఆరోహణమైపోయాడు, 100 సంవత్సరాలు అవుతుంది. ఆ ఏలియా గారని కొంతమంది చెప్పుకుంటున్నారంట. ఇర్మియా గారు పెద్ద ప్రవక్త, తెలుసా లేదా? ఇశ్రాయేలుకి తెలుసండి అన్నీ. ఆయళ్ళగడ ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇర్మియా గారు అనుకుంటున్నారంట. లేక ఇక ఆ ప్రవక్త ఈ ప్రవక్త ఏమో కానీ ప్రవక్తల్లో మాత్రం ఖచ్చితంగా ఒకళ్ళు. ఆ ప్రవక్త ఈ ప్రవక్త ఏ ప్రవక్త అన్నది వేరే విషయం. ప్రవక్తల్లో మాత్రం ఒకళ్ళు లేదా ఒకడు అని చెప్పుకుంటున్నారంట. ఇప్పుడు ప్రవక్తల్లోనే వాళ్ళు వెతకాల్సినటువంటి పని ఏంటి? అర్థమవుతుందా మీకు? కన్ఫ్యూజ్ ఏమైనా చేస్తున్నానా? ఇప్పుడు సమాజంలో 4 తెగల వాళ్ళని చూపించారు. బాప్తిస్ట్ యోహాను గారు కూడా ప్రవక్తే, ఇర్మియా గారు ప్రవక్తే, ఏలియా గారు ప్రవక్తే. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రవక్తల్లో మాత్రం ఒక ప్రవక్త అని మాత్రం చెప్పేశారు వీళ్ళు. ఇంతకీ వీళ్ళు ప్రవక్తల్లోనే ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంది? ఎందుకంటే వీళ్ళు కూడా తీసుకున్న పదం ఒకటి ఉంది. ఏమని? మోషే గారు చెప్తాడు, నా వంటి ప్రవక్త మీలో పుడతాడు అని. ఇప్పుడు వీళ్ళ సీసీ కెమెరా నిఘా మొత్తం ఎక్కడ ఉంటుందంటే ఇక ప్రవక్తల్లోనే చూసుకుంటున్నారు. అర్థమవుతుందా మీకు? మోషే గారు చెప్పాడు కదా, ఏమని? నా వంటి ప్రవక్త ఒక ఆయన వస్తాడు అని చెప్పాడు కదా. ఆ మాటను పట్టుకొని అయితే ఏలియా గారు అయ్యి ఉండొచ్చు, లేదా ఇర్మీ గారు అయ్యి ఉండొచ్చు, లేదా బాప్తిస్మా యోహాను గారు అయ్యి ఉండొచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రవక్తల్లో మాత్రం ఒకళ్ళు, అది ఖచ్చితం. ఎందుకంటే మన గురువు గారు మోషే గారు ఉన్నాడు కదా, ఆయన చెప్పాడంటే ఇక తిరిగైతే లేదు అనే ఒక సమాజం ఒకవైపు ఉంది. మనుష్య కుమారుని గురించి మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ మనుష్య కుమారుడు గురించి ఎందుకు అంటే, ఈ మనుష్య కుమారుడే దేవుని కుమారుడు. ముందుకెళ్తే మనకు అర్థమైద్ది. ఏమో అర్థమవుతుందా? ఒక సమాజంలో ఒక భాగం ఇదిగో ప్రవక్తల్లో ఆయన కోసం ఎదురు చూస్తుంది. ఆ పదాన్ని పట్టుకొని ప్రవక్తల్లోనే ఎతుకుతున్నారు. ఇంకొక తెగ కూడా ఉంది, పునరుద్ధానం లేదని చెప్పేటి సద్దుకయ్యులు. ఇప్పుడు ఆ తెగ ఏం చెప్పుకుంటుందంటే పునరుద్ధానమే లేదంటుంది. అంటే వీళ్ళ ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయాడనా, లేకపోతే అసలు యేసుక్రీస్తు ప్రభువారితో వాళ్ళకి సంబంధం లేదనో మనకు తెలియదు. మొత్తానికి వాళ్ళ ఉద్దేశం అయితే
పునరుద్ధానం అయితే లేదు, అది పక్కా అని చెప్పుకుంటున్నారు. అసలు వీళ్ళు దేన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నారు? ఏమండి, సమాజాన్ని చక్కమైన మార్గంలో నడిపించేది యాజకులు, లేవీయులు, పరిసయ్యులు, వీళ్ళే కదా. దేవుడు వాళ్ళకే అవకాశం ఇచ్చింది. వీళ్ళే ఎక్కడో వందల సంవత్సరాల క్రితం జరిగిపోయినటువంటి ఆ భక్తుల్లో వెతుక్కుంటున్నారు మనిషి కుమారుడు ఎవరా అంటే. ఈ తెగ ఏమో సద్దుకైల తెగ అనేది ఒకటి ఉంది, అదేం చెబుతుందంటే అసలు పునరుద్ధానమే లేదని చెబుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏ వాక్యాన్ని బేస్ చేసుకొని ఆ రోజు ఆనాడు సమాజంలో చలామణి అయిపోతున్నారు? అర్థమవుతుందా మీకు? మీరు బాగా వినాలి, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ కట్ అయిపోయినా మన ఆలోచన ఇక అర్థం కాదు సబ్జెక్టు. సమాజంలో 2 తెగలు ఉన్నాయి. ఆ 2 తెగల్లో ఒకటి ప్రవక్తల్లోనే యేసుక్రీస్తు ప్రభువారిని ఎతికేవాళ్ళు ఒకవైపు, రెండో వైపు అసలు పునరుద్ధానమే లేదని చెప్పేటువంటి సద్దుకైలు ఒకవైపు. ఈ పరిసయ్యులు తెగలో వాళ్ళకున్నటువంటి ఒక పదవి ఏందంటే నా వంటి ప్రవక్త మీలో పుడతాడన్నది. ఆ పదాన్ని తీసుకొని ప్రవక్తల్లో ఎతుకుతున్నారు. వీళ్ళు మోషే గారు చెప్పినటువంటి ఒక వాక్యాన్ని తీసుకొని అసలు పునరుద్ధానమే లేదని చెప్పుకుంటున్నారు. ఏమన్నా మోషే గారు పునరుద్ధానం లేదని ఏమన్నా వాక్యం చెప్తాడా? చెప్పడు. కానీ వాళ్ళు ఆ పదాన్ని, ఒక పదాన్ని పట్టుకొని సమాజంలో చలామణి అయిపోతున్నారు. ఏంటా పదం? ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనం. పునరుద్ధానము లేదని చెప్పేటి సద్దుకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు సంతానము కలగ చేయవలనని మోషే చెప్పెను. వీళ్ళకు కూడా ఒక వాక్యం అర్థమైపోయింది. వీళ్ళు కూడా ఒక వాక్యాన్ని తీసుకున్నారు. ఇప్పుడు 2 తెగల్లో మొదటి తెగ నీ వంటి ప్రవక్తను వారి సహోదరులు పుట్టిస్తానన్నాడు. దాన్ని తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే ప్రవక్తల్లోనే వెతుకుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారిని. ఇప్పుడు ఈ తెగ ఏం చేసిందంటే అసలు యేసుక్రీస్తు ప్రభువారికి భిన్నంగా అసలు పునరుద్ధానమే లేదు. దానికి కారణం ఏంటంటే ఒకే ఒక్క లేఖనం తీసుకున్నారు. ఆ లేఖనంతో సమాజంలో ఎంత చలామణి అయిపోతున్నారంటే మీరు ఆలోచించాలి. వారికంటూ ఒక తెగ ఉంది, వారికంటూ కొంతమంది ప్రజల్ని ఏర్పరచుకున్నారంటే వాళ్ళు ఎంత ప్రభావితం చేసి ఉంటారో మీరు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఒక వాక్యాన్ని మోషే గారు చెప్పాడంట, ఆ వాక్యాన్ని తీసుకున్నారు. ఆ వాక్యాన్ని తీసుకొని ఈయనకి ప్రశ్న వేస్తున్నారు. గతంలో ఈ ప్రశ్నతో ఎంతమందిని ఇబ్బంది పెట్టుంటారో మీరు ఆలోచించుకోవాలి. మీకు అర్థమవుతుందా? అప్పటి వరకు ఏం చెప్పుకొని ఉంటారు? బహుశా వీళ్ళు మనం ప్రశ్న ఎత్తే అసలు సమాధానం చెప్పగలుగుతాడా ఎవడైనా అని చెప్పుకొని ఉంటారు వీళ్ళు. ఏంటి వాళ్ళ ప్రశ్న అంటే, మోషే గారట సంతానము లేక ఒకటి చనిపోతే తన సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకోవాలట. అలా పెళ్లి చేసుకొని అట్లా 7 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. 7 చనిపోయారు. 7 పునరుద్ధానంలో 7లో ఆ స్త్రీ ఎవరికి భార్య అయింది అని ప్రశ్న. అర్థమవుతుందా మీకు? ప్రశ్న ఎలాగుందో చూడండి. నిజంగా మోషే గారు చెప్పాడండి. ఎక్కడ చెప్తాడంటే ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు ఈ విషయాన్ని. 25వ అధ్యాయంలో చెప్తాడు. ఏమని? ఒకవేళ భార్యాభర్తలు భర్త పిల్లలు లేక చనిపోతే ఆ భర్తకు ప్రతిగా తన సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకొని తన సంతాన్ని కలగజేసి చనిపోయినటువంటి అతని కుమారుడుగా మొట్టమొదటి పుట్టినవాడు పిలువబడాలి. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? మరొకసారి చెప్తాను. భర్త అంటే పిల్లలు లేక భర్త చనిపోతే ఆ భర్త తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకొని సంసార ధర్మం చేసి వారికి పిల్లలు కన్నప్పుడు మొదటి వాడు చనిపోయినటువంటి వాని కుమారుడుగా పిలువబడాలి. అది మోషే గారు చెప్పినటువంటి మాట. ఆ మాటను తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకవేళ 7 ఉండారు, 7 చనిపోతే ఇప్పుడు ఆ 7లో పునరుద్ధానమందు ఎవరికి భార్య అయింది అని ఒక ప్రశ్న వేసుకున్నారు. చూడండి, ఎంత ఆ పదాన్ని తీసుకొని
వాళ్ళు వాక్యాన్ని కానీ దేవుని శక్తిని కానీ ఎరగక ఎంతగా వాళ్ళు దాన్ని ఇచ్చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించాలి మీరు. ఒక తెగ అయితేనేమో ప్రవక్తల్లోనే ఎదుగుతుంది యేసుక్రీస్తు ప్రభువారి గురించి, మరొక తెగ అయితే ఒక పదాన్ని తీసుకొని అసలు పునరుద్ధానమే లేదని చెప్పుకుంటుంది. ఏమంటే ఇన్ని సమస్యల మధ్య బాగా ఆలోచించాలి. ఎంత సమస్యలుంటేనో ఒక కారణ జన్ముడు భూమి మీదకి రావాల్సి వచ్చిందో ఆలోచించండి. సమస్య యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించాలి మీరు. ఇక్కడ ఒక కారణ జన్ముడు జన్మించాడు. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు కాదండి. యేసుక్రీస్తు ప్రభు మార్గాన్ని సరళం చేయటానికి ఒక కారణ జన్ముడు జన్మించాలంటే అసలు ఆ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటేనో ఆ కారణ జన్ముడు జన్మించాల్సినటువంటి అవసరం ఉందో మీరు ఆలోచించాలి. ఇక్కడ బాప్తిసమిచ్చి యోహాను గారి జన్మ కారణ జన్మ. ఏంటైనా జన్మ పరమార్థం అంటే యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని సరళం చేయాలట. ఎందుకంటే ఒక పదాన్ని పట్టుకొని సమాజాన్ని గందరగోళంగా మార్చేసే పరిస్థితులు ఆ రోజుల్లో ఉండే, కేవలం ఒక పదాన్ని పట్టుకొని. ఎందుకయ్యా అంటే ఆ పదం బైబిల్లో ఉందా లేదా? ఉంటే మరి అదే చెబుతున్నాం. ఇదే వాళ్ళ గోలంతా ఏందయ్యా అంటే ఇదిగో నీ వంటి ప్రవక్త సహోదరులో పుడతాడన్నాడు కాబట్టి ఇదిగో ప్రవక్తల్లో ఉన్నటువంటి వాళ్ళని గురించి మాట్లాడుతున్నారు ఒక తెగ. మరొక తెగ అసలు పునరుద్ధానమే లేదు, దానికి ఒక వచనం ఉంది, అది మోషే గారు చెప్పాడని ఇదిగో ఈ రకంగా రెండు పదాలను తీసుకొని భక్తులు చెప్పినటువంటి ఉద్దేశం కానీ ఆంతర్యం కానీ ఎరగక సమాజాన్ని క్రీస్తు మార్గాన్ని పూర్తిగా మూసేశారు. ఇప్పుడు ఆ పరిస్థితులన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటేనే ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితులు మనకు అర్థమయ్యేది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితుల్ని సరళం చేయటానికే యోహాను గారు జన్మకు కారణం. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోండి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మనం ఇంకా సబ్జెక్టులోకి వెళ్ళాలి. ఇప్పుడు దేవుని కుమారుడు అంటే అర్థం అవ్వాలంటే ఈ పరిస్థితులన్నీ మనకు అర్థమైతేనే మనకు కొంచెం అర్థమైద్ది కొద్దిగా. ఎందుకంటే ఒక పదాన్ని మనం తీసుకొని మాట్లాడితే ఎన్ని సమస్యలు వస్తాయో మనకు అర్థం అవ్వాలి. అది విషయం. నేను అందుకే ఇంత చెప్తుంది. నేను ఒక పదాన్ని తీసుకొని మనం ఏలబడితే దానివల్ల వచ్చే నష్టం కాస్త కోస్తో కాదు, చాలా ఇబ్బందులు పడతాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా దేవుని కుమారుడు అంటే లేదండి ఆయన దేవుడు కాదండి దేవుని కుమారుడు అని ఎందుకు ఇలాంటి పదాలు వస్తున్నాయి అని అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ పదాన్ని పట్టుకున్నారంతే. ఆ పదాన్ని పట్టుకున్నారు కాబట్టే వాళ్ళు ఇదిగో ఇక్కడ చెప్పాడు, పిలుపు గారు చెప్పాడు బాప్తిసం ఇస్తా, ఇదిగో పేతురు గారు చెప్పాడు బాప్తిసం ఇస్తా అని ఆ పదాన్ని పట్టుకున్నారు. కానీ ఆ భక్తులలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని అయితే వారు పట్టుకోలేకపోయారు. అందుకే సమస్య చాలా పెద్దదిగా కనపడుతుంది మనకి. ఓకేనా? ఒక పదాన్ని పట్టుకుంటే వచ్చే నష్టం మీకు చెప్పాను. ఇక మనం ఆ విషయంలోకి వెళ్ళిపోదాం. దేవుని కుమారుడు అనగా అర్థం ఏమిటంటే యూదుల రాజు. ఒకసారి మనం మత్తయి సువార్త ఇంక వెళ్ళిపోదామండి, సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. మీకు పదాలకు ఉన్నటువంటి ఆ వ్యత్యాసం చెప్తే మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి బాగుంటుందనే ఈ చిన్న ప్రయత్నం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఎవరు వీళ్ళు? తూర్పు దేశపు జ్ఞానులు. ఈ సందర్భం తూర్పు దేశపు జ్ఞానులది. దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎవరు ఈయన? యేసుక్రీస్తు ప్రభువారు. అడుగుతుంది ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. ఎవరిని అడుగుతున్నాడు? రాజును అడుగుతున్నారు. ఇప్పుడు దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు పిలువబడుతున్నప్పుడు ఆయనకు మరొక పేరు ఏందయ్యా అంటే యూదుల రాజు. పేతురు గారు కూడా అదే చెప్తాడు. పేతురు గారు కూడా అక్కడికి వెళ్తే మనం కొంచెం ముందుకెళ్తే అర్థమైద్ది. దేవుని కుమారుడు అనంటే యూదుల రాజు. మీరు బాగా వినాలి, ఎందుకంటే ప్రవచనాలలో కూడా చాలా ఉండే. కన్యక గర్భవతి కుమారుని కని
ఆయనకి ఇమ్మారు అని పేరు పెట్టను. ఏమన్నా కుమారుని కని ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడును. గాబ్రియేలు దూత వచ్చిద్ది, మరియా భయపడకు, ఇదిగో నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావు, అతను సర్వోన్నతుని కుమారుడు అని గాబ్రియేలు దూత కూడా ఇశ్రాయేలు రాజు. ఒకసారి అది కూడా చూద్దాం ఇబ్బంది లేకుండా. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. మీరు బాగా వినాలి, ఇక్కడ 2 విషయాలు అర్థమైనాయి. 1, ఆయన ఇశ్రాయేల్ రాజును పరిపాలిస్తాడు. 2, సర్వోన్నతుని కుమారుడు. అంటే దేవుని కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు అంటే ఇశ్రాయేల్ రాజు అని అర్థం. ఇప్పుడు దేవుని కుమారుడు అని చెప్పే వీళ్ళు ఎవరైతే ఉండారో, ఇప్పుడు ఆయన్ను ఎలా దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేల్ రాజు అని చెప్తారా? మీకు అర్థమైందా? అర్థం కాలేదా? మీరు బాగా వినండి, అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడే, దేవుడు కాదు అని చెప్పే వీళ్ళు ఎవరైతే ఉండారో, వీళ్ళు యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని అంటే అర్థం, బైబిల్ చెప్తున్న అర్థం ఏందా అంటే ఆయన ఇశ్రాయేలు రాజు అని దాని అర్థం. బైబిల్ చెప్తున్న అర్థం ఇప్పుడు దాకా అదే చదువుకుంది. 2 ఆధారాలు చూసాం. ఒకటి హేరోదు రాజు దగ్గర చూసాము, ఇంకొకటి గాబ్రియేలు దేవదూత కాడ కూడా నేను మాట్లాడాను. ఇంకొకటి కూడా, మరొకటి కూడా పిలాతు రాజు హేరోదు కూడా వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు నేను యూదుల రాజు అని కూడా మాట్లాడతాడు. రెఫరెన్స్లు ఎక్కువ అవుతాయని మనకు తెలిసిన విషయాలని మాట్లాడటమే. అప్పుడు ఆయన ఏమంటాడు? నువ్వు అన్నట్టే. ఏమండి, ఒకసారి మనం ఆలోచించాలి. యూదుల రాజు అంటే దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేలు రాజు. ఇప్పుడు ఈ దేవుని కుమారుడే ఆయన అన్నవాళ్ళు ఇశ్రాయేల్ రాజు అని చెప్పాలి ఇక లెక్క అయితే. మరి ఆ పదం అదేగా ఉంది. ఇప్పుడు ఆ పదాలే చూసాం మనం. ఇప్పుడు ఏం చెప్పాలి? వాళ్ళు ఇశ్రాయేల్ రాజు అని చెప్పాలి. అంటే లోకరక్షకుడు కాదా? యేసుక్రీస్తు ప్రభువారు అంటే లోకరక్షకుడు కాదా? ఇశ్రాయేల్ రాజు అని నమ్మాలా? ఇప్పుడు వాళ్ళ రాజు అయితే మనకేం వచ్చింది? మరి పదాన్ని పట్టుకుంటే మరి ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. మరి ఏమో అర్థం అవుతుందా? అర్థం చేసుకోండి బాగా. ఒక పదాన్ని తీసుకుంటే నువ్వు దేవుని కుమారుడే, సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం నేను చెప్తానండి. యేసుక్రీస్తు దేవత్వం కలిగినటువంటి దేవుడు అని ఒక పోస్ట్ పెడితే కొన్ని రోజుల క్రితం, వెంటనే 2 నిమిషాల్లో ఒక వ్యక్తి యేసుక్రీస్తుని దేవుడని నమ్మితే నరకానికి పోతావు, దేవుని కుమారుడు అంటేనే నువ్వు పరలోకానికి పోతావు అని పోస్ట్ పెట్టాడు. నాకు తెలిసి ఆయన ఒక 15 సంవత్సరాలు ఏమో సీనియారిటీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడని నమ్మితే నరకానికి పోతావా? మరి ఏమని నమ్మాలి? దేవుని కుమారుడు అని నమ్మాలి. ఎందుకు దేవుని కుమారుడు అంటే అర్థం ఇశ్రాయేల్ రాజు అని నమ్మితే చాలా. ఇప్పుడు బాప్తిసం ఇవ్వాలండి ఒక వ్యక్తికి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేల్ దేవుడు, ఇశ్రాయేల్ రాజు అని చెప్తే సరిపోద్దా? ఇప్పుడు ఇది మమ్మల్ని ఏం చేయమంటావు అంటాడు. అంతేనా అనేది? ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మల్ని అంటాడు. నువ్వేం చెప్పాలి? ఏం చెప్తాం మనం? ఆయన లోకరక్షకుడు అని చెప్తాం. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు యోహాను గారు. ఆయనకు తెలియదా ఇశ్రాయేల్ రాజు అని? ఆయన కూడా సాక్ష్యం ఇస్తాడు ఇశ్రాయేల్ రాజు అని. అంటే మనం ఒక పదాన్ని పట్టుకోవటం వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఆ భక్తుల ఆంతర్యాన్ని మనం ఎరగకపోవటమే. ఒక పదాన్ని పట్టుకుంటే వచ్చే నష్టం ఏంటంటే భక్తుల ఆంతర్యాన్ని ఎరగలేం. ఇక ఎటు మనం ఇశ్రాయేల్ రాజు పరిపాలించేవాడు అనే వచ్చింది కాబట్టి కొద్దిగా ఇశ్రాయేల్ రాజుల చరిత్ర కూడా మనం ధ్యానిద్దాం. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఎందుకు పదే అడుగుతున్నానంటే ఇది కొంచెం కష్టంగా ఉండిద్దేమో నా ఆలోచన, మనం ఆలోచించడానికి. రాజుల చరిత్రలోకి వెళ్ళిపోదాం. ఎటు ఇశ్రాయేల్ రాజు అంటున్నారు కదా, ఇప్పుడు ఆ రాజుల దగ్గరికి వెళ్ళి ఆలోచించామనుకో ఏ గోలా ఉండదు. తర్వాత ఇశ్రాయేల్ రాజు అంటే ఏందో తర్వాత అది వేరే విషయం. ఇంతకు ఇశ్రాయేల్ రాజులు ఎవరు? మనకి బాగా గుర్తొచ్చేది మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు మహారాజు. తర్వాత
దావీదు మహారాజు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారి గురించి దావీదు గారి దగ్గర నుంచి వాగ్దానాలు మొదలవుతాయి. ఈ ఇశ్రాయేల్ రాజు, దావీదు కుమారుడు, ఇవన్నీ కూడా లేదా యెషయా కుమారుడు, ఇవన్నీ కూడా దావీదు గారి సంతానం నుంచి రావాలనే ప్రవచనాలు దావీదు గారి దగ్గర నుంచే మొదలవుతాయి. ఇంకొక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు అడిగినా మొట్టమొదటి రాజు ఎవరు అని అడిగితే సౌలు మహారాజు అని చెప్పొద్దు దయచేసి. ఇశ్రాయేల్కి మొట్టమొదటి రాజు తండ్రి అయిన దేవుడు, ఆయన రాజు ముందు. అర్థం అవ్వాలా? మనకు తెలియాలంటే చరిత్రలోకి వెళ్ళిపోతే తెలిసిపోద్ది. నిర్గమాకాండంలో ఉంటుంది, ఒకసారి చూడండి. నిర్గమాకాండం మనం ఇక రాజుల చరిత్రలోకి వచ్చాం కాబట్టి ఆయన రాజు అని తెలుసుకున్నాం, ఇశ్రాయేల్ రాజు అని తెలుసుకున్నాం. ఏమంటే అర్థం అవుతుందా? దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేల్ రాజు అని తెలుసుకున్నాం. ఇక ఆ రాజుల కాలంకి వెళ్ళిపోయి కొద్దిసేపు దాన్ని ధ్యానించామనుకో అర్థమైపోయింది దాదాపుగా. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను అన్నాడు. ఏమండి మీకు అర్థం? ఆగిపోవాలి, ఇంకా ఆగిపోదాం. ఇక్కడ మీరు నాకు రాజ్యముగాను అంటున్నాడు. అంటే రాజ్యం ఉందంటే రాజు ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు రాజ్యం అయితే రాజు ఎవరు? దేవుడు. రాజ్యాంగం ఏది? ధర్మశాస్త్రం. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేల్ని మొట్టమొదటి పరిపాలించిన రాజు ఎవరైనా ఉండారు అని అంటే సౌలు మహారాజు అని చెప్పొద్దు దయచేసి. సౌలు మహారాజు కంటే ముందు పరిపాలించిన రాజు దేవదేవుడు. ఆ రాజులకు సంబంధించిన రాజు ఈ రాజు, మనం చెప్పుకునే రాజు. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేల్ రాజు అంటే సౌలు మహారాజు, దావీదు మహారాజు, సొలొమోను గారు, రెహబాం, ఇవన్నీ కాదు. మీకు మైండ్లోకి రావాల్సింది ఒకే ఒక్క రాజు, ఆయనే దేవదేవుడైనటువంటి రాజు. ఆ రాజు పరిపాలిస్తూ కొంతకాలానికి సమూయేలు గారి కాలానికి వచ్చేసరికి ఆ రాజుని ఇశ్రాయేల్ జనాంగం ఏం చేస్తారంటే నిరాకరిస్తారు. తెలుసు కదా మనకి, తెలుసా? ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం, రెఫరెన్స్లు ఎక్కువైపోతాయి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. సమూయేలుకు సెలవిచ్చినదేమనగా జనులు జరిగించుము, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా పరిపాలించే రాజును వాళ్ళు నిరాకరించారు. ఎవరా రాజు అంటే దేవదేవుడు. సమూయేలు నువ్వెందుకు బాధపడుతున్నావు? వాళ్ళు విసర్జించింది నిన్ను కాదు, పరిపాలిస్తున్న నన్ను విసర్జించారు వాళ్ళు అని. ఆ పరిపాలనకు సంబంధించిన సింహాసనం మీద ఎవరిని రాజుగా నియమించాడు? అప్పుడు సౌలు మహారాజు, నెక్స్ట్ సౌలు మహారాజు. అర్థమవుతుందా? మొట్టమొదటి రాజు దేవదేవుడు, తర్వాత వచ్చిన వాడే సౌలు మహారాజు. ఇప్పుడు సౌలు మహారాజుకి తన చిత్త ప్రకారంగా చేస్తాడని దేవుడు ఆశపడ్డాడు, తన చిత్తాన్ని అయితే జరిగించలేకపోయాడు. నెక్స్ట్ సౌలు మహారాజు కంటే ఉత్తముడైనటువంటి దావీదు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు గారి కాలంలో తన రాజ్యాన్ని స్థిరపరుస్తానన్నాడు. ఇంతకీ ఎవరిదా రాజ్యం? దావీదు గారిది అనుకోబాకండి దయచేసి. దావీదు నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తున్నాడంటే నీ సింహాసనం అంటే అతనిదా సింహాసనం? అతనిది కాదు సింహాసనం. ఆ సింహాసనం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఒకవేళ అతనిదే అయితే, ఒకవేళ ఆ సింహాసనం దావీదు గారిది అయితే, దావీదు గారు ఈ సింహాసనాన్ని ఏలే రారాజుని ఏమంటాడు? నా రాజు అంటాడు, ప్రభు అంటాడు. వాళ్ళు వచ్చి
క్రీస్తు ఎవరని మీరు చెప్పుకుంటున్నారంటే దావీదు కుమారుడు అని వాళ్ళు చెప్తారు, పరిసయ్యులు, శాస్త్రులు. దావీదు కుమారుడు ఆ క్రీస్తు. మరి అలాగైతే దావీదు గారు కూడా ఆ క్రీస్తుని ప్రభు అని మాట్లాడాడుగా, ఎలా సాధ్యం అంటాడు. ఒకవేళ మనం దావీదు గారి దగ్గర నుంచే ఆ సింహాసనం అనుకుంటే, దావీదు గారుకి ఇంకా పుట్ల అయిన 100 సంవత్సరాల తేడా. అప్పటికే దావీదు గారు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నా రాజు అంటున్నాడు, నా ప్రభు అంటున్నాడు. అంటే సింహాసనం ఆయనది కాదా? ఆయనది కాదు, దావీదు గారే రాజు అంటున్నాడంటే ఆ సింహాసనం దేవునిది. అది ఆ సింహాసనం అంతము లేనిది. ఆ రాజ్యం అంతము లేని రాజ్యానికి, అంతము లేని దానికి రావాల్సింది ఎవరై అంటే రారాజు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ఆ రాజును గుర్తెరిగాడు ఎవరు? దావీదు గారే. కానీ వీళ్ళు గుర్తెరగలేకపోయారు. కారణం ఏంటంటే వీళ్ళు కేవలం ఒక పదాన్ని పట్టుకొని మాత్రమే ఏలబడుతున్నారు. మీకు అర్థమవుతుందా? సింహాసనం ఇశ్రాయేలుది కాదు, అది దేవుని సింహాసనం. ఆ సింహాసనం దేవుడు వారికి ఇచ్చాడు. తిరిగి అదే సింహాసనం శాశ్వతంగా నిలబడాలి, శాశ్వతం చేయాలి, ఆ రాజ్యానికి అంతము లేనిది కావాలి అని అనుకున్నప్పుడు, వాగ్దానం చేసినప్పుడు, ఆ సింహాసనానికి రాజుని చేయాలనుకున్నది కూడా ఎవరిని అంటాడండి? శాశ్వతమైన రాజ్యానికి రాజుని చేయాలంటే ఎవరు ఉండాలి? శాశ్వతుడే ఉండాలి, అంతే కదా. శాశ్వతమైన రాజ్యానికి రాజుని చేయాలంటే శాశ్వతుడు ఉండాలి. కాలాలకి సంబంధం లేని రాజ్యానికి కాలాల అతీతుడు రాజు అయి ఉండాలి. ఆ రాజే యేసుక్రీస్తు ప్రభువారు. దాన్ని మైండ్లో పెట్టుకోవాలి మనం. దాన్ని మైండ్లో పెట్టుకున్నప్పుడే ఇశ్రాయేల్ రాజు అనగానే సౌలు మహారాజు ఇవన్నీ కాదు. ఇశ్రాయేల్ రాజు అంటే శాశ్వతమైన రాజు. ఆ రాజు ఎవరై అంటే దేవదేవుడు అనుగ్రహించినటువంటి రాజ్యానికి దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సింహాసనమే ఆ సింహాసనం. అందుకే రాజు, ఇశ్రాయేల్ రాజు, దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేల్ రాజు. ఇవన్నీ మనకు అర్థం కావు. ఒకటి మాత్రం అర్థమవుతుంది, ఏంటంటే దేవుని కుమారుడికి, అంతే. అర్థమవుతుందా మీకు? దేవుని కుమారుడు అంటే శాశ్వతుడు, రారాజు, ప్రభువులకు ప్రభువు, దేవదేవుడు. అది ఆ భక్తుల ఉద్దేశాలు అయ్యి. నేను ఎందుకు ఇవన్నీ చదివించానంటే పదాలు పట్టుకుంటే మనకేం అర్థం కావు. ఆ భక్తుల ఉద్దేశాల్లోకి మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడే అందులో ఉన్నటువంటి ఆంతర్యం మనకు అర్థమైద్ది. ఇప్పుడు రండి 16:16లోకి, పేతురు గారి సందర్భంలోకి రండి. పేతురు గారు ఏం చెబుతున్నాడు ఇప్పుడు మనకు ఒక అవగాహన వచ్చింది పేతురు గారి సాక్ష్యంలో. 16:16కు అందుకు సీమోని పేతురు ఇక్కడ కూడా దేవుని కుమారుడు అయినా ఇప్పుడు ఈయన ఆంతర్యం ఏమై ఉంటుంది మీకు అర్థమవుతుందా? ఆయన ఆంతర్యం ఏంటంటే శాశ్వతమైన రాజు, రారాజు, ప్రభువులకు ప్రభువు, దేవదేవుడు. అది పేతురు గారి ఆంతర్యం. ఏదో ఒక రెఫరెన్స్ తీసుకొని ఆయన దేవుని కుమారుడు అండి, రాండి మేము మాట్లాడతాం, ఇవన్నీ ఒట్టి మాటలు. ఇవన్నీ భక్తుడి ఆంతర్యం ఎరగకపోతే ఎక్కడ కూడా మనం ఇదిగా పైగా స్వనాశనం అన్నాడు దేవుడు. వాక్యాన్ని వక్రీకరించిన వాడు స్వనాశనానికి వెళ్ళిపోతాడు అన్నాడు. పేతురు గారు ఇదిగో సాక్ష్యం ఇచ్చాడు, పేతురు గారు చెప్పిందే మనకు సత్యం, పిలుపు గారు చెప్పిందే, ఇవన్నీ పేతురు గారు చెప్పలేదని కదా. ఆయన ఆంతర్యం ఏంది? దేవుని కుమారుడు అయిన క్రీస్తు అంటే, దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేల్ రాజు. ఇశ్రాయేల్ రాజు అంటే ఎవరు? శాశ్వతుడు. అది ఆయన ఆంతర్యం. అది తెలుసుకోకుండా మనం ఆయన దేవుడా, దేవుని కుమారుడు అని ప్రశ్న వేసుకోవటం, దానికి జవాబులు ఇచ్చుకోవటం, వాదనలు పెట్టుకోవటం. ఏమంటే ఒక విషయం చెప్తా మీకు. సెల్ ఫోన్ చూపించి ఇది సెల్ ఫోనా మొబైలా అంటే ఎలాగుండిద్ది? రెండు ఒకటే కదయ్యా అంటారు, అంతేనా? నవ్వుతారు. ఏంది మొన్నటిదా బాగానే ఉన్నాడు, ఈ మధ్య ఏదో కొంచెం మైండ్ ఖరాబ్ అయింది అనుకుంటా అన్నట్టుగా అనకపోయినా చూస్తారట. ఇది ఎంత వాస్తవమో. దేవుడా, దేవుని కుమారుడా అన్నామనుకో, ఇప్పుడు అలాంటి వాళ్ళని కూడా మనం అలాగే చూడాలి. రెండు ఒకటే నాయన, దేవుడన్నా
దేవుని కుమారుడన్నా ఒకటే. దేవుడంటే శాశ్వతుడు, దేవదేవుడు. దేవుని కుమారుడు అంటే నువ్వు ఆ పదాన్ని పట్టుకున్నావు కాబట్టి మనకు అర్థం కాదు. దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేల్ రాజు. ఇశ్రాయేల్ రాజు అంటే నువ్వు వీళ్ళ వ్యక్తుల్ని చూడబాకు, అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం చూడాలి. సింహాసనం పరలోకంలో నుంచి దిగి వచ్చింది. ఆ సింహాసనానికి పరలోకం నుంచే దేవుడు దిగి వచ్చాడు, శాశ్వతుడు. అది అర్థం కాకపోతే మనకి ఇంకేం అర్థం కావు. అర్థమవుతుందా మీకు? ఇది అర్థమైంది కాబట్టే తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారంటే ఆయన్ని పూజించారు. తెలుసు కదా మనకు ఆ సందర్భం, ఫస్ట్లో చదివిచ్చాను. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన ఏం చేశారు? పూజించిరి అని ఉంటుంది. ఎందుకు పూజించారు? ఈ విషయాన్ని కొంచెం అవసరం కాబట్టి మాట్లాడతాను. పూజించారు అని అంటే ఎందుకు పూజించారు? ఇశ్రాయేల్ రాజులను గతంలో అట్టా సన్మానించటం వాళ్ళకున్నటువంటి యూదుల ఆచారం అని చెప్పారు. యూదుల ఆచారాలు ఎక్కడా లేవు. ఎవరిని కూడా వాళ్ళు పూజించరు. అసలు ఇంకొక విషయం తెలుసో లేదు, వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయమంటే తలనైనా నరుక్కుంటాం కానీ అలాంటివి మేము చేయమంటారు వాళ్ళు. ఏమండి, నిజమైన విశ్వాసులు అండి, నిజమైన విశ్వాసులు. నిజమైన ఇశ్రాయేలు ఏమంటారంటే, దానియేలు గారి గ్రంథంలో మనకు అర్థమవుతుంది కదా, ప్రతిమకు నమస్కారం చేయమంటే చేస్తారా? వాళ్ళు చేయరు. వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళని పూజించరు, ఎవరికి పడితే వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయరు. మరి యేసుక్రీస్తు ప్రభువారికి ఎందుకు చేశారంటే వాళ్ళకి తెలుసు, ప్రవక్తల ఆంతర్యాలు వాళ్ళకి తెలుసు. వాళ్ళు పదాన్ని పట్టుకొని నీలాగా నాలాగా ఏలబడే బ్యాచ్ కాదు అది. వాళ్ళు నిజమైన దేవుని మనసు ఎరిగిన వాళ్ళు, వాళ్ళ ఆంతర్యం ఎరిగిన వాళ్ళు కాబట్టి ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చి ఆయన్ని కనుగొని ఆయన్ని పూజించారంటే ఏం తెలియకుండానే పూజిస్తారా? ఆయన శాశ్వతుడు, దేవదేవుడు, దేవుని కుమారుడు అని అంటే ఇశ్రాయేల్ రాజు అనే కాదు, ఆ ఇశ్రాయేల్ రాజు అని అంటే శాశ్వతుడు, దేవుడు అని అర్థం. కొంత మట్టుకు మిగతా ముందు రోజుల్లో ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు ఉంటే చెప్పుకుందాం, దేవుడి చిత్తం అయితే అది వేరే విషయం. ఏమండి, యూదులు ఆలోచన వేరండి. ఏమంటే యూదుల్లో కూడా కొంతమంది నమ్మారు. నేను ముగిచ్చేస్తాను, దయచేసి వినండి. యూదుల్లో కూడా చాలామంది నమ్మారండి. ఎలాగంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనంలో మట్ల ఆదివారం మనకు తెలిసిన ఆ విషయం. ఒకసారి చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం, 12, 13. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన్ను ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేల్ రాజు స్తుతింపబడుగాక అన్నారు. ఏమంటే ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజుని స్తుతించటం అంటే ఇప్పుడు ఏ ఉద్దేశంతో వాళ్ళు స్తుతిస్తున్నారు? రాజులకు రాజని, పరమ నుండి దిగి వచ్చిన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవదేవుడు. అది వాళ్ళకి అర్థమైపోయింది, మనకే అర్థం కాల. ఏమంటే తూర్పు దేశపు జ్ఞానులు ఆయన్ని పూజించారు. ఇదిగో ఇశ్రాయేల్లో కూడా చాలామంది ఆయన దేవత్వాన్ని కనుగొన్నారు, ఆయనకి స్తుతులు చెల్లించారు. ఇదే యోహాను గారు ప్రారంభంలోనే చెబుతాడండి, దేవుని కుమారుడు లేదా అద్వితీయ కుమారుడు అంటే ఫుట్నోట్లో ఏముంటుందో తెలుసా? అద్వితీయ దేవుడే అని ఉంటుంది. ఏంటి ఇలాంటివి చూపించినా కూడా ఒకళ్ళు అనేవాళ్ళు ప్రింటేక్ మిస్టేక్లు అంటే చేసేదేం లేదు. ఏమండి, ఇశ్రాయేల్ రాజు స్తుతింపబడుగాకంటే ఇశ్రాయేల్ రాజు అంటే ఎవరని మనకు అర్థం అవ్వాలి? సౌలు గారు, దావీదు గారు, సొలొమోను గారనా? కాదు, దేవదేవుడని మనకు అర్థం అవ్వాలి. అందుకే ఈ దేవుని కుమారుడు ఇశ్రాయేల్ రాజు స్తుతింపబడుగాక అంటే మనకి ఎమ్మటి అర్థం అవ్వాల్సింది, ఇశ్రాయేల్ రాజు అంటే ఎవరో కాదు, దేవదేవుడే, సర్వోన్నతుని కుమారుడు అని అన్నా కూడా ఆయనే. అర్థమవుతుందా మీకు? అర్థమైందా? కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కుమారుడు అని అంటే అర్థం ఇశ్రాయేల్ రాజు అని. ఆ ఇశ్రాయేల్ రాజు ఎవరో కాదు, రారాజు, ప్రభువులకు ప్రభు, శాశ్వతుడు, శాశ్వతమైన వాడు అని భక్తులు గ్రహించారు. కాబట్టే ఆయనకు స్తుతులు చెల్లించారు, ఆయన్ని పూజించారు, ఆయన దగ్గర తమ జీవితాలని
అర్పించుకున్నారు. పేతురు గారి ఉద్దేశమే అది. ఏదో అట్ట పిలిచి నా గురించి ఏమనుకుంటున్నారంటే, ఇదిగో దేవుని కుమారుడు, పో నువ్వు నెంబర్ 1గా చెప్పావు, నీకు సంఘం మీద అధికారం ఇస్తాను, అది కాదు అసలు. దాని ఉద్దేశం అది కాదు. ప్రారంభం నుంచి ఏ ప్రవక్తలైతే మనుష్య కుమారుడు గురించి ఎదురు చూశారో ఆ ప్రవక్తలు మొత్తం, ఇదిగో నీ పాద సన్నిధికి రావాలయ్యా, నువ్వు ఇశ్రాయేలు రాజువైనా క్రీస్తువి, దేవుని సజీవ కుమారుడివి అన్నాడు. అది పేతురు గారి ఆంతర్యం. అది ఏదో కళ్ళ ముందు కనపడుతున్నటువంటి నా గురించి ఏదో అనుకున్నారని కాదు. అక్కడ అట చదివితే మనకు అర్థం కాదు ఆ విషయం పేతురు గారు చెబుతున్నది ఎక్కడి నుంచి అంటే, ఒకవేళ పేతురు గారే చెప్పిన మాట అదే అయితే సమరయ స్త్రీ కూడా ఒప్పుకునిద్ది నువ్వు దేవుని కుమారుడు అని. ఏమండి, గుడ్డివాళ్ళు మోగవాళ్ళు కూడా దావీదు కుమారుడు అని కూడా ఒప్పుకుంటారు. అంత మాత్రం చేత వాళ్ళకి ఏమన్నా సంఘం మీద అధికారం ఇచ్చాడా? ఊరికే ఏది ఇయ్యరు కదండి ఎవరు కూడా. అంటే పేతురు గారి ఆ మాటలో ఉన్నట్టు ఆంతర్యం అంత గొప్పది. కాబట్టి మనం దేవుని కుమారుడు అంటే పదాన్ని పట్టుకొని ఏలబడకుండా, ఆయన రాజులకు రాజని ప్రభువులకు ప్రభు అని దేవదేవుడని మనం అర్థం చేసుకొని, ఎక్కడా కూడా క్రీస్తు దైవత్వాన్ని దేవత్వానికి వెనకంజ వేయకుండా మనం నమ్మిన దాన్ని నమ్మకంగా ప్రకటించడానికి సిద్ధపడి ఉండాలని మీ అందరికీ నేను మనవి చేస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.